అస్సాం ముఖ్యమంత్రి క్యారెక్టర్ అసాసినేషన్ అటాక్స్ స్టార్ట్ అయింది. భవిష్యత్తులో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఈ క్రైస్తవీకరణకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టింది. ఇక అక్కడి నుంచి కథ మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది. భారతదేశంలో ఇద్దరు ముఖ్యమంత్రుల విషయంలో, ఇద్దరు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో సోరోసోళ్ళ టీం దగ్గర నుంచి వీళ్ళందరూ కడుపు రగిలిపోతూ ఉన్నారు. ఒకళ్ళు యోగి ఆదిత్యనాథ్, రెండు హేమంత్ బిశ్వా శర్మ. హిందుత్వవాదులు ఇద్దరిని కూడా నిజమైనటువంటి హిందుత్వవాదులుగా భావిస్తూ ఉంటారు, హిందుత్వ పరిరక్షకుల కింద. ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి యోగిదైతే వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అస్సాం ముఖ్యమంత్రి మీద బాటిల్ విసిరినటువంటి సంఘటన, దాని ద్వారా అస్సాం ముఖ్యమంత్రి పట్ల అంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనుకూల పార్టీలు ప్రొజెక్ట్ చేయడం అంటేనే అర్థమైపోతుంది వాళ్ళ కుట్ర అన్నటువంటిది. అదే సందర్భంలో ఇది రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని సంఘటనలకు కారణమవుతుంది. అక్కడ దాని కారణంగా హిందువులు రెచ్చిపోయి దాడులకు పాల్పడితే మైనార్టీలకు సేఫ్టీ లేదన్నటువంటి పాయింట్ని పెట్టుకుని ఓట్లు లాగేటటువంటి ఒక తెలివైన ఎత్తుగడగా కనిపిస్తోంది.